మిరియాలు. ఫస్ట్ ఇందులో ఏమేమి వేసావు? రాగులు, ఇలాచి, మిరియాలు. మిరియాలు ఎంతెంత తీసుకోవాలి? చిన్న టీ గ్లాస్, ఇదిగో ఈ గ్లాస్. ఈ టీ గ్లాసుడు రాగులు తీసుకున్నాము. ఒక 5 ఇలాచి తీసుకున్నాము. ఒక 10 ఏమో, ఒక 10 to 15 మిరియాలు తీసుకోవాలి. సో ఇవన్నీ ఎంతసేపు నానబెట్టుకోవాలి? ఒక అరగంట సేపు నానబెట్టుకోవాలన్నమాట. వీటికి 2 కొబ్బరి చెప్పలను తీసుకున్నాను. తీసుకొని ఒక కొబ్బరికాయ అదే 2 చెప్పలు, వాటిని ఇలా ముక్కలుగా తీసుకొని పక్కన పెట్టుకున్నాను అనమాట, వాష్ చేసుకుని. నాకు ఇష్టమైన డ్రై ఫ్రూట్ నట్స్ అన్నీ కూడా ఒక బౌల్లో తీసి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు మనం రెడీ చేసుకున్న కొబ్బరి ముక్కలు అలాగే నానబెట్టుకున్నాం కదా, నానబెట్టుకున్నవన్నీ కూడా మిక్సీలో వేసేసి చక్కగా వాటి నుండి పాలను తీసి కలెక్ట్ చేసుకోవాలన్నమాట. కొంచెం నలిగిన తర్వాత మిడిల్లో బెల్లం కూడా యాడ్ చేసుకొని ఒకేసారి మొత్తం తీసేసుకోవచ్చు. ఇంకా జున్ను తయారవటానికి ఆల్మోస్ట్ అన్ని ఇంగ్రీడియంట్స్ వేసేసాం కాబట్టి ఇంకా మనకి వేయాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏం లేవు. ఓన్లీ జస్ట్ ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్లో కొంచెం గీ రాసుకున్నాను. అదే బౌల్లో పాలను కూడా కలెక్ట్ చేసేసుకున్నాను. మనం బౌల్లో పక్కన పెట్టుకున్న డ్రై ఫ్రూట్ నట్స్ అన్నీ కూడా పైన వేసేసి ఇంకా గిన్నె పైన అయితే మూత పెట్టేసి ఇడ్లీ పాత్రలో ఒక 30 minutes వరకు అయితే బాయిల్ చేసుకోవటమే. ఇడ్లీ పాత్రలో కొంచెం అడుగున ఒక గ్లాసుడు వాటర్ అయితే పోయాలి. సూపర్ టేస్టీగా ఉండే రాగి కొబ్బరి జున్ను రెడీ అయిపోయింది. బాగా చల్లారిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకొని తింటే సూపర్గా ఉంటుంది.